నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారే 15 ఏళ్ళు సీఎంగా ఉంటారు, ఏపీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తారు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే అది అనౌన్స్ చేసిన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశం కావచ్చు, అలాగే తలపండిన సీనియర్ నాయకుడైన మన చంద్రబాబు నాయుడు గారికి కూడా అంటే తను ఉండగానే తన కొడుకును సీఎం చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా ఏ తండ్రికైనా ఉంటుంది. దీనికి సంబంధించి చాలా రోజులుగా పావులు కదుపుతున్నారు. ఇంకా ఆయనను సీఎంగా కూర్చోబెట్టడం లాంఛనమే. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా సుముఖంగా ఉన్నారు అన్నవి ఆ మధ్యలో కొంత వార్తలు చక్కర్లు కొట్టాయి. సీన్ కట్ చేస్తే ఈ 2 రోజులుగా ఒకవేళ నిజంగా లోకేష్ గారిని ఇక్కడ సీఎం చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఏ పదవిలో ఉంటారు, ఎలా చలాయిస్తారు అన్న ఒక అంశం తెర మీదకి రావడం జరిగింది. ఉప ప్రధానిగా లేకపోతే గవర్నర్గా అన్న 2 అంశాలను తెర మీద తీసుకొస్తే కేంద్రం కాస్త సుముఖంగా లేదు ఈ విషయానికి సంబంధించి. బట్ పవన్ కళ్యాణ్ గారు పావులు కదుపుతున్నారు అన్నది వార్త వినిపిస్తోంది. ఎంతవరకు నిజంగానే లోకేష్ గారు సీఎంగా ఇక్కడ కొనసాగితే మరి కేంద్రంలో ఈయన ఉప ప్రధానిగా మరి కేంద్రం ఒప్పుకుంటుందా? మరొకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అన్న ఇంకో క్వశ్చన్ మార్క్. మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా కేంద్రం గట్టిగా లాగే ప్రయత్నం చేస్తుంది పైనకి అన్నవి ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. వాస్తవం ఎంత, స్థానాలు మారితే ఎలా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. ఆల్మోస్ట్ మన దాంట్లో సీఎం గారు లోకేష్గా ఇంకా తండ్రి ఉండగానే పీఠం ఎక్కబోతున్నారన్న ఒక వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది రకరకాలుగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అది ఒట్టి ఊహాగానాలు అంటూ కూడా కొట్టిపారేశారు. బట్ మరొక్కసారి చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళ్ళడము, ఇక్కడ పట్టాభిషేకం కుమారుడికి చేయడము, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంలో కీ రోల్ పోషించబోతున్నారు, ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? మీ గతంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. అవును, విన్నామది. 99 ఎన్నికల తర్వాత 2వ పర్యాయ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో నాకు గుర్తున్నంతలో దేవేగౌడ గారు, ఐకే గుజరాల్ గారు ఆ సమయంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పరిశీలనలోకి తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, మరిన్ని సార్లు అంటే ఆయన విజన్ 2020 అని పెట్టుకున్నారు. అప్పుడు పెట్టుకొని 2020 వరకు నేనే నిరంతరాయంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, కాబట్టి అప్పుడిప్పుడే రానని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరించడం. ఎందుకంటే మా స్కూల్ డేస్లో ఇది ఒక పెద్ద న్యూస్. మా ప్రధాని అయితే ఈయన తిరస్కరించాడు, ఈయన ఆఫర్ వస్తే వెళ్ళలేదు, ఆ చరిష్మా ఉన్న లీడర్ ఈయన అనేసి అని అప్పటి న్యూస్ పేపర్లో పెద్ద ఆర్టికల్ అది. ఆ తర్వాత 2004లో పదవీచ్యుతులు అవ్వటం, మళ్ళీ 2014 వరకు ముఖ్యమంత్రి కావడానికి, విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావడం, 19లో మళ్ళీ కోల్పోవటం, 24లో తిరిగి మళ్ళీ గద్దెనెక్కడం, ఇవన్నీ వరుస సంఘటనలు. ఇప్పటికే 4వ పర్యాయం ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్టు. అయితే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి అనేటటువంటి వాదన తెర మీదకి లోకేష్ గారి వర్గం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీలో ఆ వర్గం తెర మీదకి తీసుకొస్తుంది. ఇప్పుడు వాస్తవానికి మనం మాట్లాడుకోకపోయినా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి వర్గం, లోకేష్ గారి వర్గం అనేవి ఖచ్చితంగా 2 వర్గాలు అయితే ఉన్నాయి. ఈ 2 వర్గాల్లో సీనియర్లందరూ చంద్రబాబు నాయుడు గారి వర్గం, కొత్త తరం అంతా లోకేష్ గారి వర్గం అనేది. కొత్త తరం వెంటనే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేది వాళ్ళ బలమైన ప్రతిపాదన. సీనియర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో మనకి ఇప్పుడు లోక్సభ జరుగుతున్న టైంలో బుచ్చే చౌదరి గారి గురించి ఆయన ప్రస్తావించడం కావచ్చు, అక్కడ ఉన్న సీనియర్ లీడర్లందరితో ఆయనకున్న కమ్యూనికేషను, ఆయన వాళ్ళని కలుపుకొని పోతున్న విధానము, ఆయనకు ఎంత దగ్గరగా ఉన్నారో సీనియర్లు కూడా లోకేష్ గారికి కూడా అంతే దగ్గరగా ఉన్నారని మనం చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. అంటే ఎంటైర్ అటు చంద్రబాబు నాయుడు వర్గం కావచ్చు, లోకేష్ గారి వర్గం కావచ్చు, ఆయనను సీఎం చేస్తే బాగుంటుంది, అది మీరున్నప్పుడే బాగుంటుందన్న ప్రతిపాదనని చాలా బలంగా ఆయన దగ్గర తీసుకెళ్లారు అనేది స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అది అందరికంటే బలంగా కోరుకుంటున్న వ్యక్తి శ్రీమతి నారా భువనేశ్వర్ గారు తల్లి. ఆ తర్వాత లోకేష్ గారి అర్ధాంగి నారా బ్రహ్మిణి గారు. వీళ్ళెరువురు చాలా ఎదురు చూస్తున్నారు. దానికి మనకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. నారా భువనేశ్వర్ గారి గురించి మనం గతంలో ఒకసారి మాట్లాడుకోలేదు నాకు. వాళ్ళు కామెంట్ బాక్స్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టారు, నారా భువనేశ్వర్ గారికి ఇవ్వాలి రాజ్యసభ అని. ఇక్కడ భువనేశ్వర్ గారు ఏంటంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తె, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అర్ధాంగి. అట్లాగే
విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒకసారి ముఖ్యమంత్రి అయిపోతే నారా లోకేష్ గారి మాతృమూర్తిగా ఆవిడ తల్లిగా 3 పాత్రలు పోషించినటువంటి ఘనత నారా భువనేశ్వరి గారికి దక్కుతుంది కాబట్టి ఎవరికి లేదనుకుంటాను కదా ఇలాంటి రికార్డు. అంతేగా ఇప్పుడు బ్రహ్మిణి గారు కూడా అంతేగా, నందమూరి తారక రామారావు గారి మనవరాలు, చంద్రబాబు నాయుడు గారి కోడలు, నారా లోకేష్ గారి అబ్బాయి. ఇటువంటి ట్రాక్ రికార్డు అంత సులభంగా ఎవరికి ఇది కుదిరేటటువంటి విషయం కాదు. అవును, ఇదే విషయం నేను సురేఖ గారిని చెప్తూ ఉంటా. ఒక స్టార్ కమెడియన్ డాటరు, ఒక మెగాస్టార్ అర్ధాంగి, ఒక మెగా పవర్ స్టార్ మదర్ అనేది సురేఖ గారికి కుదిరింది అనమాట. ఇంకెవరికి చాలా తక్కువ మంది కుదురుతుంది. అత్తారిల్లు పుట్టిల్లు రెండు కలిపి చిన్న విషయం కాదు ఇట్లాంటివి కలయికలు అసలు జరగడం. అట్లా భువనేశ్వర్ గారికి ఏంటంటే తల్లికి ఉంటుంది మాతృహృదయం అనేది. ఏంటంటే యువరాజు కాస్త మహారాజు అయితే చూడాలని ఖచ్చితంగా ఉంటుంది. లోకేష్ గారు కూడా ఏంటంటే తనను తాను తీర్చిదిద్దుకున్న విధానం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే గవర్నెన్స్ పట్ల ఆయనకున్నటువంటి, ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు కావచ్చు, అట్లాగే పార్టీ శ్రేణుల్ని కాపాడుకుంటున్నటువంటి తీరు కావచ్చు, అట్లాగే పార్టీలో కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని తయారు చేస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆయన షేపప్ అయ్యారు, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక లీడర్ మెటీరియల్గా ఆయన అవతరించారు అనడానికి ససాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాజకీయమేనండి, రాజకీయంలాగే చెయ్యాలి. మీకు శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి భగవద్గీత బోధించింది యుద్ధం విరమించి వెళ్ళిపోదామని కాదు, యుద్ధం చేయమని, చేద్దామని చెప్పింది. రాజకీయం అట్లాగే ఉంటుంది. రాజకీయం ఇలా ఎందుకుంది, రాజకీయం అలా ఎందుకుంది, నువ్వు ఇలా ఎందుకు వచ్చావు, నువ్వు అలా ఎందుకు అన్నావంటే అది అలాగే ఉంటుంది, దాన్ని అలాగే ఎదుర్కోవాలి. వాళ్ళు అలాగే చేస్తున్నారు. మీకు అర్థమైంది కదా, అది అట్లాగే ఉంటుంది. అవతల వాడు తిప్పికొట్టేటటువంటి వాడికి సామర్థ్యం ఉంటే వాడు ఒకరోజు నెగ్గుతాడు, లేకపోతే వాడు వీళ్ళకి అవకాశం ఇచ్చి వాడు సరెండర్ అవుతాడు. ఇది రాజకీయం. ఇక్కడ ఆయన షేపప్ అయ్యారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఆయన సంపాదించుకున్నారు, ఆయన వర్గాన్ని ఆయన తయారు చేసుకున్నారు, ఆ విధంగా ఆయన తయారై ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? పీఠం మీద లోకేష్ గారిని ఆయన కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా వెళ్ళాలి. ఉప ప్రధాని ఇవ్వటానికి వాళ్ళు అక్కడ సుముఖంగా లేరు, కేంద్రం నిజంగా సుముఖంగా లేదు. అందుకని మధ్య మార్గంగా వాళ్ళు గవర్నర్ అన్నారు. గవర్నర్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఆయన గవర్నర్గా ఏదైనా రాష్ట్రానికి వెళితే పూర్తి స్థాయిలో గవర్నర్గా ఉండాల్సిన అవసరం లేదండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఆ టెన్యూర్ని బట్టి వాళ్ళు గవర్నర్గా కొనసాగి అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతికి రావచ్చు. ఉపరాష్ట్రపతి ఒకసారి అయిన తర్వాత రాష్ట్రపతి అవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అదొక మార్గం. అంటే ఇంకా చర్మాంకం ఏదైతే ఉందో జీవిత చర్మాంకంలో గవర్నర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అయ్యేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా కనిపిస్తుంది. మీకు భారత ప్రధానిగా తెలుగువాడు ఎవరైతే అయ్యారో ఒక పివి నరసింహారావు గారు అయ్యారు. తెలంగాణ మాగాణి నుంచి పివి నరసింహారావు గారు వచ్చారు. అట్లాగే భారత రాష్ట్రపతి అయినటువంటి ఘనత స్పీకర్ అండ్ ఆల్సో భారత రాష్ట్రపతి అయింది నీలం సంజీవ్ రెడ్డి గారు అయ్యారు. స్పీకర్ అయినటువంటి మరొక తెలుగువాడు జిఎంసి బాలయోగ్ గారు ఫ్రమ్ అమలాపురం కోనసీమ. ఇవి తెలుగు వాళ్ళకు సంబంధించి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి వరకు వెంకయ్య నాయుడు గారు వెళ్ళారు. తర్వాత మీకు రాష్ట్రపతులు అయినటువంటి వాళ్ళల్లో వివి గిరి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వీళ్ళందరూ కూడా మన తెలుగు మూలాలు ఉన్నటువంటి వాళ్ళే అన్నమాట. వీళ్ళు రాష్ట్రపతులు అయ్యారు. ఇక్కడ ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు చేసిన తర్వాత ఎవరూ కూడా మళ్ళీ తిరిగి ఆ స్థాయికి ఎవరు చేరువయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపించదు మనకు. అది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమవుతుంది. కాబట్టి లోకేష్ గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి కూడా అఖిలేష్ యాదవ్ గారిని, వారు ములాయం సింగ్ యాదవ్ గారు ఏంటంటే వారు ఉండంగానే ముఖ్యమంత్రి చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి సమాజ్వాదీ పార్టీ కానీ మరొకటి కానీ ఇంకొకటి కానీ వాళ్ళు దాన్ని అట్లా వాళ్ళు అయిపోయామని అనిపించుకొని ఒక జీవితంలో ఒక నెల రోజులు చేసినా నాదెండ్ల భాస్కర్ రావు గారిని మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులనే అంటాం. మాజీ మంత్రి వర్యులు అనం, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారిని అంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి అయిపోయారనుకోండి, అది చూసి ఆనందిద్దామని భువనేశ్వరి గారు అనుకుంటున్నారు. అది అందులోనూ తండ్రి ఉండగా పీఠము మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అది జరగలేదు. ఆ ఘనత కూడా జీవించుండగా అంటే తండ్రి చనిపోయిన తర్వాత జగన్ సీఎం అయ్యారు. అది అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది 2014 అయిపోయిన తర్వాత 2019 అండి. ఆల్మోస్ట్ 2012 నుండి స్ట్రగుల్ స్టార్ట్. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి సెప్టెంబర్ 2, 2009లో రాజశేఖర రెడ్డి గారు దివంగతులైంది. అక్కడి నుంచి ఆయన 2019 ముఖ్యమంత్రి కాలం, అంటే దశాబ్ద కాలం ఎదురు చూడాల్సి వచ్చింది, పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అంతగా కష్టపడడం ఎందుకు? ఎకాఎకిన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే అది విషయం. 2 తెలుగు రాష్ట్రాల్లో తండ్రి ఉండగానే సీఎం అయిన ఏకైక వ్యక్తి లోకేష్ గారే అవుతారు.
ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా అటు భువనేశ్వర్ గారికి ఒక రికార్డు, బ్రాహ్మణి గారికి ఒక రికార్డు, చంద్రబాబు నాయుడు గారికి ఒక రికార్డు, లోకేష్ గారికి ఒక రికార్డు. అంటే ఎన్ని ఉన్నాయి అనేది. బట్ ఏంటంటే ఇది తెర మీదకి రాగానే పవన్ కళ్యాణ్ గారు మరి ఏంటి అన్న ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆయనను కూడా కేంద్రంలోకి బలంగా లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈయన అక్కడ మెయిన్ కీ రోల్ ఒక రేపు దిక్సూచిగా మార్చే ప్రయత్నం చేయబోతున్నారు ప్రధాని మోదీ తర్వాత అన్నది కొంచెం సర్క్యులేట్ చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారిని ఎక్కడికి పంపిస్తారు? వాళ్ళు భావి భారత ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్ గారిని వాళ్ళు కొంత మధ్య పక్కన తప్పించేశారు. యోగి ఆదిత్యనాథ్ కూడా పార్టీ శ్రేణులు ఏవైతే ఉంటాయో దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే అంతర్లీనంగా భాజపా ఏంటంటే అదొక అంతఃస్రవంతి, అదొక స్రవంతిలాగా పని చేసుకుంటూ వెళుతుంది. వాళ్ళ విధి విధానాలకి ఒదిగేటటువంటి వాళ్ళని వాళ్ళు రేపు చూసుకుంటారు. ఓకే, నాకు తెలిసి మోడీ గారు జీవించి ఉండగా, ఆయన జీవించి ఉన్నంత వరకు ఆయన భారత ప్రధానిగా ఉంటారని అయితే అనిపిస్తుంది. మరొకరిని ప్రధాని పదవికి తెర మీదకి తీసుకురారన్నది కూడా మనం చూడాలి. లేదు మోడీ గారు భారత రాష్ట్రపతి అయ్యి ముఖ్యమంత్రిగా మరొకరికి ఎవరికైనా కావచ్చు, ఎవరికైనా బీజేపీలో ఒక రూల్ ఉంది శ్రీకాంత్ గారు, 75 ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేది. ఎందుకంటే అద్వానీ గారి విషయమే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పేసి చూపిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకు నెక్స్ట్ ఆ ఏజ్ అనేది టర్నాల్ అయిపోతుంది. భారత రాష్ట్రపతికి అది వర్తించదు, రాష్ట్రపతికి వర్తించదు, ప్రత్యక్ష రాజకీయానికి వర్తించదు. అలా మోడీ గారు భారత రాష్ట్రపతిగా ఆయన వెళ్ళి ఎవరినైనా సరే వాళ్ళందరూ కలిసి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని ఎవరికి ప్రధాని కట్టబెడతారన్నది మనం అది చూడాలి. చూద్దాం. కానీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. పవన్ కళ్యాణ్ గారిని మీరు భారత ప్రధాని అంటే ఇక్కడ ముందు ఆంధ్రప్రదేశ్కి ఆ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు అయిన తర్వాత ఆయన ఎక్కడ అవుతారు? ఇంకా కూటమిలో ఉన్నారు కాబట్టి సాధ్యపడదు. ఆయన ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది, స్పష్టంగా కనిపిస్తుంది అంతే. ఇంకా నాయకుడి ఏ నిర్ణయమైనా శిరోధార్యం పార్టీ కీలక భేటీ జరిగింది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి, చాలాసేపు భేటీ అయ్యారు. తర్వాత ఇంకో టాపిక్ మనం కాబట్టి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయకండి మీరు, అది వేరే టాపిక్ కాబట్టి అది కొనసాగించకండి. ఇది వేరు అది వేరు. అలాగే మంచి విశ్లేషణ అందించారు, చాలా మంచి విషయాలు కూడా. భువనేశ్వర్ గారిది, బ్రాహ్మణి గారిది, చంద్రబాబు నాయుడు గారికి అంటే ముగ్గురు కలిపి ఒక రికార్డ్ అనేది, అది చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.